ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే పర్వాలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇప్పుడున్న మనకి కొన్ని సగంలో ఆగిపోయిన పనులు కూడా, పెండింగ్ పనుల వర్కులు కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చేయగలరు. సమర్థవంత పరిపాలన ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఉన్న పరిస్థితులు ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు మేలు చేస్తే ఆ గవర్నమెంట్కి ప్రజలు కూడా మద్దతు ఇస్తారు. ఉన్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ మాత్రం విమర్శించొద్దు. విమర్శిస్తే ఏ గవర్నమెంట్ విమర్శించినా వాళ్ళకే మైనస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని, వైఎస్ఆర్ పార్టీ అని ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ విమర్శిస్తే మాత్రం వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. ఫ్యాన్స్ వలన కానీ ఏదైనా ఇప్పుడు కాపు ఓటింగ్ ఉందండి, దానికి కూడా ఏ గవర్నమెంట్ అయితే కాపు ఓట్లని సపోర్ట్ చేయగలుగుతారో, ఏ కాపు ఓటింగ్ ఎక్కువ ఓటింగ్ ఉంది, కాపు ఓటింగ్ని కాపులకు మేలు చేస్తే ఏ గవర్నమెంట్ అయినా అధికారంలోకి రాగలుగుతుంది. లేదనుకో కాపు ఓటింగ్ని ఎవరైతే కాపుల్ని పట్టించుకోకపోతే ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్కే మైనస్. ఏ గవర్నమెంట్ అయినా వైఎస్ఆర్ పార్టీ అవని, పవన్ కళ్యాణ్ అవని, చంద్రబాబు నాయుడు అవని, ఎవరైనా కాపుల్ని ఎవరైతే దగ్గరికి తీస్తారో వాళ్ళకే గవర్నమెంట్ కూడా ఫామ్ అవుద్ది. లేకపోతే గవర్నమెంట్ మైనస్. ఏ గవర్నమెంట్ అయినా సరే. అది నేను చెప్పకూడదు. అన్నది వైసీపీ టీడీపీ అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి పోటీ గీటీ ఏమి ఉండదు. తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఇదిగా ఉంటుంది, ఛాన్స్ ఎక్కువ. వైసీపీకి దానికి పోటీ ఉంటుందని ఎవరు అనుకోవట్లేదు. జనాలందరూ కూడా చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే సమర్థవంతంగా పరిపాలించగలడు, సమర్థుడు. పోయినసారి కూడా అందుకనే బాగా చేయగలడనే కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇచ్చింది. ఇవాళ విమర్శించే పవన్ కళ్యాణ్ పక్కన పెడతాం వలన మైనస్ టీడీపీకే. పవన్ కళ్యాణ్ని ఎవరు తిట్టకుండా ఏం చేయకుండా ఉంటే మళ్ళీ వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ అవుతారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే కాపు ఓటింగ్ అవునండి ఏదైనా కానీ మైనస్. ఆ గవర్నమెంట్గా మైనస్. జనసేనలో యూత్కి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్యూచర్లో జాబుల పొజిషన్ కానీ వేరే ఏదైనా కానీ దాని గురించి జనసేన వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వచ్చింది కంపల్సరీగా. కనీసం గెలవకపోయినా సీట్లు ఎక్కువ వస్తాయి మాకు. ఎందుకంటే అపోజిషన్లో మేము ఎక్కువ నిలబడతామని మా అభిప్రాయం. అది ఇప్పుడు నెక్స్ట్ జనసేన రావచ్చు, లేదంటే టీడీపీ అయినా రావచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం 90% టీడీపీ వచ్చింది అంటారు. కానీ మీకు వచ్చినా సరే జనసేన ఎక్కువ స్థాయిలో ఉంటుందని మేము ఆశిస్తున్నాం. వచ్చే అవకాశాలు ఉన్నాయి. 90% టీడీపీ వచ్చింది. ఎందుకంటే మేము అభివృద్ధి ఎక్కువగా ఉంది, అవినీతి కూడా ఎక్కువగానే కనబడుతుంది. ఏ రకంగా అంటే విద్యాపరంగా కానీ, నెక్స్ట్ కాపులకి చేస్తానని బీసీలో కలుపుతానని అది కూడా చేయలేదు. దానివల్ల కానీ అది టీడీపీ వచ్చింది అనుకుంటున్నాం. అందుకని మ్యాక్సిమం జనసేన రావాలని మేము కోరుకుంటాం. ఆయన రేషను అవన్నీ బాగానే ఇప్పిస్తున్నారు. ఇంతకుముందు అన్నీ అంత బెటర్గా ఉండేవి కాదు. మళ్ళీ చంద్రన్న అని పండగ పూట ఎవరికైనా బాగా పేదవాళ్ళకి వండుకోవడానికి లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చంద్రన్న కానుక అని చెప్పి పండగ పూట ఇవ్వటం, నెల రేషన్ అందుతుందా లేదని ఎంక్వైరీ చేయటం అంతా బాగానే ఉంది పేదవాళ్ళకి. ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.